టీమిండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో భాగంగా టీమిండియా అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా రెండో మ్యాచ్లో అయితే అది టెస్ట్ మ్యాచ్లా కాకుండా టీ20 మ్యాచ్లా ఆడారు భారత బ్యాటర్లు. అసలు జట్టు స్కోరు 10.1 ఓవర్లోనే 100 పరుగులు దాటిందంటే చెప్పొచ్చు భారత బ్యాటింగ్ ఎలాంటి విధ్వంసం అయితే సృష్టించిందో. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బంగ్లాదేశ్ బ్యాటర్లు ఫస్ట్ ఇన్నింగ్స్లో 74 ఓవర్లు ఆడి 233 పరుగులు మాత్రమే చేస్తే, అదే టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 34 ఓవర్లు మాత్రమే ఆడి 280 పరుగుల వరకు స్కోర్ నమోదు చేశారు. అదే ఓడిఐలో ఇలాంటి స్కోర్ 34 ఓవర్లలో 280 పరుగులు నమోదు చేసి ఉంటే 50 ఓవర్లు అయ్యేసరికి టీమ్ స్కోర్ 400 పరుగులు వెళ్ళినా ఆశ్చర్యం ఉండదు. కాబట్టి ఇదైతే ఖచ్చితంగా టీ20 ఫార్మాట్లో ఆడిన విధంగానే టీమిండియా అయితే ఆడుతున్నారు. ఇదైతే మిగతా దేశవాళీ జట్లకైతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ప్రత్యర్థిగా వాళ్ళు టీమిండియా బరిలో దిగేటప్పుడు చాలా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అసలు ఒకప్పుడు టీమిండియా టీ20కి మరియు వన్డే ఫార్మాట్లకే పెట్టింది పేరు. అసలు టెస్ట్ మ్యాచెస్లో పెద్దగా ప్రభావితం చేయలేకపోయేది. కానీ గత 4 సంవత్సరాలుగా టీమిండియా టెస్టులో అద్భుతమైన విజయాలు నమోదు చేస్తుంది. టీమిండియా 2 సార్లు వరుసగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచెస్ ఆడింది అంటే చెప్పొచ్చు టీమిండియా టెస్ట్ మ్యాచెస్లో ఎలాంటి ప్రభావితం చేయగలుగుతుందో గత 4 సంవత్సరాలుగా. దీనికి తోడు రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా ఒక అదనపు బలం అని చెప్పొచ్చు టీమిండియాకి. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీ స్కిల్స్ పై స్పందించాడు సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా అద్భుతం అని, బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ని ఒక్కరోజు వ్యవధిలోనే 2 సార్లు అవుట్ చేయడం అనేది అంత సాధారణమైన విషయం కాదని టెస్ట్ మ్యాచెస్లో. నిజానికి బంగ్లాదేశ్ కూడా స్పిన్ బౌలింగ్ని చాలా అద్భుతంగా ఆడగలరు. అలాంటి బ్యాట్స్మెన్ల మీద ఒత్తిడి పెట్టడం ద్వారా మంచి ఫలితాలని రోహిత్ శర్మ సాధించాడని చెప్పొచ్చని పేర్కొన్నాడు.